ట్రంప్ కనుక 2020లో మళ్ళీ ఎన్నికయ్యి ఉంటే చైనాని ఈ పాటికి ఏదైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినట్టు చైనా మీద అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు యూరోపియన్ దేశాలని నాటో దేశాలను తీసుకెళ్లి దాడి చేసి ఉండేది. మూడొంతులు చైనా సర్వనాశనం అయిపోయి ఉండేది. ఓ రకంగా అందుకనే చైనా ఫండమెంటలిస్టులు, చైనాకు సంబంధించిన భావజాలికులు అందరూ కలిసి వ్యూహాత్మకంగా సోరోస్తో కలిసి అమెరికాలో ఉన్నటువంటి వెనుపోటుదారులతో కలిసి ట్రంప్ని గద్దె దించారు తప్పుడు ప్రచారం ద్వారా, ప్రాపగాండా ద్వారా. ఎందుకు అంటే ఆ రోజున అమెరికాలో ఉన్నటువంటి ఫౌజీ కావచ్చు, చైనాలో ఉన్నటువంటి జిన్పింగ్ వాళ్ళతో కలిసి కుమ్మక్కై తయారు చేసినటువంటిది బయో వెపనే కరోనా వైరస్. అయితే ట్రంప్కి ఆ విషయం చివరిలో తెలిసి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చేటప్పటికి అమెరికా అందులో నుంచి బయటకు వచ్చేసింది. బట్ పరిశోధనలు చైనా కంటిన్యూ చేసింది. దాని పర్యవసానమే కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ముందేం చెప్పింది ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అబ్బెబ్బే అదేం లేదని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి కూడా ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు. కానీ ప్రపంచం అంతా అంటుకున్నాక ఏమని చెప్పాడు, పొరపాటు అయిపోయిందని చెప్పింది చైనా. అప్పటికి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు. మామూలుగా అయితే సాధారణంగా ఒక మర్డర్ చేసినటువంటి వాడిని, క్రూరంగా మర్డర్ చేసిన వాడిని, తెలిసి హత్య చేసినటువంటి వాడిని చచ్చిపోయేదాకా ఉరితీస్తారు. ఆ లెక్కనైతే చైనా వాడిని గుండు సూదులతో ప్రతి ఒక్కడు పొడిచి చంపాల చైనా అధ్యక్షుడిని. ఎందుకు? అన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరణాలు, కోట్లాది మంది అనారోగ్యం, జీవితకాలం కష్టాలు పడుతున్నారు వాడి వల్ల. ఇప్పుడు మళ్ళీ సరికొత్త వైరస్ అంటున్నారు, ఇది ఏమీ లేదంటారు. మళ్ళీ అది వుహాన్ ప్రాంతానికి సంబంధించి, అది అక్కడే ల్యాబ్కి సంబంధించి. మరి రాబోయే రోజుల్లో ఇదే నాటకాలు ఆడతారా? ఏం జరుగుతుందో చూడాలి. ఈ దఫా ట్రంప్ అయితే సీరియస్గా ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.